ప్రైజ్ లార్డ్. క్రైస్తవుడు వ్యభిచారము చేయొచ్చా? ఒకవేళ వ్యభిచారము చేస్తే పరలోకానికి వెళ్తాడా? బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. అలాంటిది తన శరీరాన్ని పాడు చేసుకుని వ్యభిచారము చేసే స్త్రీ అయినా పురుషుడైనా సరే 100% వారు గనక మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో తమ తప్పుని ఒప్పుకోకపోతే, రూపాంతరం చెందకపోతే, ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే 100% నరకములో వాళ్ళ సీట్ కన్ఫర్మ్. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సేవకుడైనా, పరిచారకుడైనా, విశ్వాసి అయినా, గాయకుడైనా, సువార్థికుడైనా, నువ్వెవరైనా సరే, నువ్వు గనక మారు మనసు పొందకపోతే ప్రభు చేతిలో పడితే అదెంతో భయంకరము. ఈరోజే ప్రభు నిన్ను క్షమిస్తారు. ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు. ప్రైజ్ గాడ్.